గుంటూరులో అర్ధరాత్రి ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ప్రారంభానికి సిద్ధమైన పశ్చిమ వైసీపీ కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడిలో ఆఫీస్ అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇవాళ ఈ ఆఫీసును ఓపెన్ చేయాల్సి ఉండగా దాడి జరగడం చర్చనీయాంశంగా మారింది. గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో మంత్రి విడుదల రజనీ కార్యాలయంపై దాడి జరిగింది. రజనీ కార్యాలయంపై టీడీపీ జనసేన కార్యకర్తలు దాడి చేశారని వైసీపీ నాయకులు ఆరోపించారు. కార్యాలయం అద్దాలు ధ్వంసం చేసి ఫ్లెక్సీలను చించేశారంటూ విమర్శించారు. ఇక న్యూ ఇయర్ సందర్భంగా అర్ధరాత్రి కొందరు యువకులు ర్యాలీ చేశారు. ఈ సందర్భంలో దాడి జరిగినట్టుగా వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. మంత్రి రజనీ కార్యాలయంపై దాడి జరిగే సమయంలో పోలీసులు వచ్చి అల్లరి ముక్కలు చెదరగొట్టారు. ప్రస్తుతం మంత్రి రజనీ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. గుంటూరు ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇలాంటి ప్రజలు, ఇలాంటి వాళ్ళు, ఇలాంటి టీడీపీ వాళ్ళు అధికార దాహం కోసము ఓడిపోతామనే భయం పట్టుకొని మరి ఏ విధంగా పార్టీ ఆఫీస్ మీద రాళ్ళేసి దాడి కొడిగట్టారో మీ అందరూ కూడా ఆలోచన చేయండి. ఒక మంత్రిగా, ఈరోజు ఒక మంత్రిగా నేను ఇక్కడ మేము మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మేము ప్రారంభించుకుంటా ఉంటే మరి మా మీదే ఇంతటి దాడికి ఏ విధంగా కూడా ప్లాన్ చేసి ఒడిగట్టారో మీరు అందరూ కూడా చూడండి. మరి ఇలాంటి ప్రజలు అధికారంలోకి వస్తే ఏమవుతుందో ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజలు, గుంటూరు ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. ఇంతలా ఒక ఓటమి భయం పట్టుకొని ఒక భయభ్రాంతులకు గురి చేసేటువంటి పరిణామాలకు ఈరోజు వాళ్ళు దారి తీశారంటే ఖచ్చితంగా ఈ దాడి ద్వారా టీడీపీకి ఓటమి భయం పట్టుకుందని స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఖచ్చితంగా దీని వెనకాల ఎవరున్నా కూడా వదిలిపెట్టము. ఇప్పటికే దీనికి సంబంధించి పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా ఎవరున్నారు ఏంటి అనేది కొంతమందిని అదుపులోకి తీసుకొని వాళ్ళందరినీ కూడా మరి ఇంటరాగేట్ చేయడం జరుగుతూ ఉంది. మరి ఇంకా కూడా దీని వెనకాల ఎవరున్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టము. ఈరోజు యథావిధిగా పార్టీ ఆఫీస్ ప్రారంభం ఏదైతే ఉందో దీన్ని యథావిధిగా కూడా చేసుకుంటా ఉన్నాము. ఇక్కడికి నేను ప్రజలకు సేవ చేయడానికి వచ్చాను. ప్రజల మద్దతు, ప్రజల ఆశీస్సులు మాతో ఉన్నంత వరకు ఇలాంటి ఎన్ని దాడులైనా కూడా ఖచ్చితంగా ఎదుర్కొంటాము. అలాగే ఏదైతే మీరు నన్ను భయప్రాంతులకు గురి చేయాలని మమ్మల్ని భయప్రాంతులకు గురి చేయాలని, ఒక మహిళ కదా తన ఆత్మధైర్యాన్ని దెబ్బతీయాలని ఏదైతే మీరు ఇలాంటి దాడులు చేస్తున్నారో, మీరు ఎన్ని చేసినా కూడా ప్రజల మద్దతుతో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా మేము ధైర్యంగా నిలబడి ఎదుర్కొంటామని చెప్పి ఖచ్చితంగా దీని వెనకాల ఎవరున్నా కూడా వదిలిపెట్టము. ఖచ్చితంగా దీని గురించి ఎంతవరకైనా కూడా మేము ఖచ్చితంగా నిలబడి వారికి ఖచ్చితంగా సరైన గుణపాఠం మేము కూడా చెప్తాము. ఎవరిని కూడా వదిలిపెట్టమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. లోకేష్ ఏమో జేఓబీసీ అంటున్నాడు. బీసీ మంత్రుల కార్యాలయాలపైన దాడులు చేస్తారు వాళ్ళ కార్యకర్తలు, ఏమంటారు? ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ గారికి కానీ బీసీలంటే ఎప్పుడు కపట ప్రేమే. బీసీలకు టీడీపీ హయాంలో వాళ్ళు చేసింది ఏమీ లేదు. ఈరోజు మీరే చూస్తూ ఉన్నారు గుంటూరులో ఏం కల్చర్ అండి, ప్రజాస్వామ్యంలో ఈ దాడులు కల్చర్ ఏంటి? ఒక బీసీ మహిళగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రిగా ఈరోజు ఇక్కడ మనం కార్యాలయం ఓపెన్ చేసుకుంటే దీన్నే తట్టుకోలేక ఇలాంటి దాడులు పాల్పడుతున్నారంటే మరి ఏం క్రమశిక్షణ ఉంది మీకు? బీసీలంటే ఎంత చిన్న చూపు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ ఒక మంచి అవకాశాలు ఇచ్చి అందరినీ కూడా ఈరోజు చక్కటి అభ్యున్నత వైపుగా ఈరోజు బీసీలు నడుపుతుంటే మరి రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా మద్దతుగా ఉండడం మనం చూస్తున్నాము. ఒకవైపున ఇలాగుంటే మరి టీడీపీ వాళ్ళు చేస్తున్నటువంటి దాడుల ద్వారా ఈరోజు జరిగినటువంటి ఈ దాడే మరి ఏ విధంగా బీసీల మీద ఉన్నటువంటి చిన్నచూపు కానీ బీసీలంటే ఏమాత్రం కూడా గౌరవం లేదనేది స్పష్టంగా ఈరోజు ఈ దాడే మనకు అర్థమవుతా ఉంది. దాదాపు 2 గంటల పాటు వందలాది మంది కార్యకర్తలు ఇక్కడే ఉన్నారు. డిఎస్పీ గారు చెప్తున్నా వినకుండా
వెనక్కి